హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ములక్క వంటలు. ఈరోజు మన అమ్ములక్క వంటలు ఛానల్లో నార్త్ డిష్ ఒకటి ట్రై చేయబోతున్నామండి. అదే రాజ్మా చావల్. రాజ్మా గింజలు కర్రీలాగా వండుకొని అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందట మా ఫ్రెండ్ చెప్పాడు. అయితే మొదట ఒక గ్లాస్ రాజ్మా గింజలు, దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోపు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు గ్రైండర్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసుకొని, సేమ్ అదేవిధంగా టమాటాలని కూడా గ్రైండర్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ 2 పేస్ట్లను పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక బాండీలో కొంచెం నూనె పోసుకొని, దాంట్లో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం అంత సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేసుకొని కొంచెం కలిపేసుకొని, దాంట్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఆ పేస్ట్ దాంట్లో వేసి కొద్దింత కలిపేసుకొని, దాంట్లో కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిపోతుంది. చిటికెడు కొంచెం అంత పసుపు, మనం రెగ్యులర్ కర్రీస్లో వేస్తాం కదా అదే స్టైల్లో కొంచెం పసుపు వేసుకొని, దాంట్లో మనం తినేంత ఎక్కువగా స్పైసీ తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి వేసుకుంటే కొంచెం స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్. కొంచెం కరివేపాకు, ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, ఆ పేస్ట్ కూడా దీంట్లో కలుపుకొని మొత్తం గట్టిగా దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా, ఈ బుడగలు వచ్చే టైంలో ఇందాక మనం ఉడకబెట్టిన రాజ్మా గింజలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఒక కర్రీ లాగా వచ్చేస్తుంది. కావాల్సినంత ఉప్పు, కస్తూరి మేతి చివర్లో ఫ్లేవర్ కోసం. ఒక్కసారి ఇంకా ఒక 10 నిమిషాలు అట్లా పొయ్యిలో పెట్టేసి దించేసేటప్పుడు కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మన రాజ్మా చావల్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మర్చిపోవద్దు.